పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు NXT J News. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోని బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని 3 వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని చెప్పారు. మృతులు అరుణ కుమారి, నాంచారమ్మ, సీతారామమ్మ కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి లోకేష్ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్యాన్సర్ నివారణ నినాదంతో విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో పింక్ శారీ వాక్ నిర్వహించారు. రోహిత్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి అతిథిగా సినీ నటి గౌతమి, వ్యాఖ్యాత శిల్పా చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడారు. క్యాన్సర్ ఏమో లైఫ్ ఫుల్ స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వాల్సిన అవసరం లేదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. మనం ఎంత ఎంటర్టైన్మెంట్ కోసం, హ్యాపీ టైం పాస్ కోసం మనం ఇక్కడ గ్యాదర్ అయినా కూడా దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే లైఫ్ ని కాపాడడం. మీ ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రెషస్. మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు ప్రతి ఒక్కళ్ళు లేడీస్ గా ఉండి క్యాన్సర్ గురించి తెలుసుకుని హెల్త్ ని కాపాడడం ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు తెలుసుకుని మీరు పాటిస్తే మీ ఫ్యామిలీలో ఉన్న హ్యాబిట్స్ మొత్తం మార్చుతారు మీరు. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీరు హెల్తీగా ఉంటారు, మీ వల్ల మీ పిల్లలు హెల్తీగా ఎదుగుతారు, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు హ్యాపీగా హెల్తీగా ఉంటారు. సో a woman has the power to change the world. మీ స్ట్రెంగ్త్ మీకే తెలియలేదా? సో ఒక విషయం, ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు ఈ స్టేజ్ పైన ఈ బ్యూటిఫుల్ పింక్ వేవ్, ఇక్కడ స్టేజ్ పైన నా ముందర అందరూ పింక్ వేవ్ లో ఉన్నారు. దీని వల్ల ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను అనుకోకండి. క్యాన్సర్ ఇస్ అ రియాలిటీ. క్యాన్సర్ కెన్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, హెడ్ అండ్ మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇవే చాలా వరకు ఈవెన్ మెన్స్ క్యాన్సర్. లిమిట్ లేదండి, ఇది నిజం. సో ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని ఫైట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని గెలిచి వచ్చి నాలాగా 20 ఏళ్ల తర్వాత నిలబడి ఇలా మాట్లాడొచ్చు. సో ప్లీజ్ మీ హెల్త్ విషయంలో చాలా సెల్ఫిష్ గా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలన్నది అన్ని తెలుసుకుని సెల్ఫిష్ గా మీరు పాటించండి. అక్కడ యంగ్స్టర్స్ ఒక బ్యాచ్ నాకు కనిపిస్తున్నారు. బాయ్స్, your mother, your sister and everyone will be wearing a pink saree and standing here. So మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. బాయ్స్, గర్ల్స్, men, women, old, young అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. సో ప్లీజ్ బి అవేర్ అబౌట్ క్యాన్సర్. క్యాన్సర్ తాలూకా సిమ్టమ్స్ ఏంటని మీరు తెలుసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్ లో కనిపెడితే క్యూర్ చెయ్యొచ్చు. సో అనవసరంగా హ్యాపీగా నిండుగా బ్రతకడం వల్ల మనకి దొరకాల్సిన ఈ లైఫ్ ని చేతులారా మనం పాడు చేసుకోకూడదు. సో బి పింక్ అండ్ బి అవేర్. చాలా సంతోషంగా ఉంది. అండ్ దిస్ లవ్, ఈ ప్రేమే నన్ను నా లైఫ్ లో ఒక ముందడుగు వేయడానికి ఒక ఫౌండేషన్ గా ఉండింది. And I love it so much and I love you all so much. And ఆ ప్రేమని, ఆ గ్రాటిట్యూడ్ మీకు తెలుపుకోవడానికి, నేను ఇక్కడ ఉండడానికి చాలా ఇంపార్టెంట్ కారణం. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ధూళిపాల నరేంద్ర. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో 3 మహిళా కూలీలు దుర్మరణం చెందడం విచారకరమని చెప్పారు. చనిపోయిన వారందరూ కూడా రెక్కల కష్టం మీద జీవించేవారు కావడం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ వైద్యులకి సూచించడం జరిగిందని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన 3 మహిళల కుటుంబాలకి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. బాధితులకి ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకి అండగా ఉంటానని అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన రహదారిని మరింత విస్తరించే అంశం ఎంపీల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.
బతుకు తెరువు కోసం పనికి వెళ్తూ ఉండగా బుడంపాడు నారాకోడూరు మధ్య యాక్సిడెంట్ అవటం జరిగింది. అక్కడే 3 మహిళలు చనిపోవటం, మిగతా వాళ్ళకి గాయాలైనవి. ఇప్పుడే బాధితులందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ఎందుకంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. చనిపోయిన కుటుంబాలు రోజువారీ కష్టపడి పనిచేస్తే బతికే కుటుంబాలు, అటువంటి ఆత్మీయుల్ని కోల్పోయిన పరిస్థితి, కుటుంబంలో ఉన్న ఆత్మీయుల్ని కోల్పోవటం, ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై బాధపడతా ఉన్న పరిస్థితి చూడటం జరిగింది. అలాగే ఇప్పుడే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కూడా రావటం జరిగింది. వారికి కూడా చెప్పాం, ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం. అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా, పోయిన మనుషులను అయితే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి తోడ్పాటును అందించే విధంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఫార్మాలిటీస్ కూడా తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలు చనిపోయిన వారి యొక్క మృతదేహాలని త్వరితగతిన అందించే విధంగా చేయాలని అటు పోలీసు వారిని అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా తొందరగా పోస్ట్మార్టం ముగించి ఆ కుటుంబాలకు అందజేసే విధంగా చేయాలని చెప్పి కోరాం. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలోనే, ఎందుకంటే మేము అధికారులతో కూడా సంప్రదించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆ రోడ్డు బుడంపాడు మీదుగా పొన్నూరు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ వారిని అప్గ్రేడేషన్ కింద ప్రతిపాదనలు ఎన్ని కానీ కేంద్రం దగ్గర అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రోడ్లు తీసుకుంటే అత్యంతమైన వెహికులర్ ట్రాఫిక్. ఎందుకంటే గతంలో కూడా నేను ఎన్నో సంఘటనలు చూసా. 14-19 మధ్య విజ్ఞాన్ వెళ్ళే పిల్లలు ఒక మోటార్ సైకిల్ మీదే 3 పిల్లలు వెళ్తా కూడా స్పాట్లో చనిపోయారు. అటువంటి సంఘటనలు గతంలో మేము చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే 7 మీటర్ల రోడ్డుని 10 మీటర్లకు మేము విస్తరించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు 3 వెహికల్స్ సమాంతరంగా వెళ్ళే అవకాశం ఉంది ఆ రోడ్డు మీద. కానీ ఏంటంటే ఇవాళ వెహికులర్ ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో మాకున్న డేటా ప్రకారం కూడా దాదాపు 22,000 వెహికల్స్ ఆ రోడ్డు మీదుగా ప్రయాణించే ఇది ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో నేషనల్ హైవేస్ కింద అప్గ్రేడేషన్ చేయాల్సిన ప్రధానమైన రోడ్లో కూడా అది ఉంది. అది మన ఎంపీ గారు కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. జీపీఎస్ సిండ్రోమ్ వ్యాధి వలన గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా అలసందపల్లి గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయసు గల కమలమ్మ అనే మహిళ మృతి చెందడం జరిగిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 3వ తేదీన జీపీఎస్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న జీజీహెచ్ లో వైద్యం కోసం చేరటం జరిగిందని తెలిపారు. వచ్చిన వెంటనే వెంటిలేటర్ పై ఉంచి మెరుగైన వైద్య చికిత్స అందించామని అన్నారు. ఆమెను బ్రతికించడానికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్య సేవలు అందించాం. దురదృష్టవశాత్తు ఆమె చనిపోయారు. ఇది గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో జీపీఎస్ సిండ్రోమ్ వ్యాధితో చనిపోవటం మొదటిసారి. ఆమె మరణం మమ్మల్ని ఎంతగానో బాధించిందని చెప్పారు. ఇంకా 2 చికిత్స పొందుతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. మేము ఊహించకుండా జరిగిన ఒక చిన్న ఏం లేదు. మనం జీబీ సిండ్రోమ్ అని 2-3 రోజుల నుంచి ఆందోళన చెందుతూ వస్తున్నాము. మన గవర్నమెంట్ హాస్పిటల్ 7 కేసులు అడ్మిట్ అవ్వటము, ఒక 2 డిశ్చార్జ్ అవ్వటము, దాంట్లో చిన్నపిల్లలు కూడా చక్కగా డిశ్చార్జ్ అయిపోవడం, మన ఇమ్యూనోగ్లోబులిన్స్ పెట్టిన తర్వాత జరిగింది.
ఆ తర్వాత కృష్ణబాబు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి డిఎంఈ గారు వీళ్ళందరూ వచ్చి కూడా మన వార్డులన్నీ పరిశీలించి చాలా బాగా జరుగుతుంది ట్రీట్మెంట్, ఇక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నీ కూడా బాగా అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన రెండో రోజే మనకి కమలమ్మ అనే ఒక పేషెంట్ ఆ రోజు కృష్ణబాబు సార్ కూడా చూశారు వెంటిలేటర్ మీద, వారు కూడా మాట్లాడారు. ఆ వెంటిలేటర్ మీద ఉన్న కమలమ్మ ఒక 45 సంవత్సరాల స్త్రీ, ప్రకాశం జిల్లా నుంచి వచ్చింది, అరసలపల్లి నుంచి. ఆ అమ్మాయి ఆవిడకి నిన్న ఇవాళ అనుకోకుండా 2 సార్లు 3 సార్లు కార్డియాక్ అరెస్ట్ రావటము న్యూరాలజీ హెచ్ఓడి మేడం అరుణ గారిని అడిగితే చెప్పారు, మేము ఎంతో కష్టపడ్డాం సార్ ఇవన్నీ రివైవ్ చేద్దామని. ఎందుకంటే జీబీ సిండ్రోమ్ వాళ్ళకి మోర్టాలిటీ ఒక 5% ఉంటుంది. సో మనం ఇక్కడ ట్రీట్మెంట్లో ఉంచాం కాబట్టి ఆవిడ దాదాపు 3వ తారీఖు ఇక్కడ అడ్మిట్ అయింది, ఫిబ్రవరి 3వ తారీఖు, ఇవాళ 15వ తారీఖు. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చాము, ఆవిడకి రెస్పిరేటరీ ప్రాబ్లం వస్తే వెంటిలేటర్ మీద పెట్టాము. మొన్న వచ్చినప్పుడు కూడా సార్ వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ అవుతూనే ఉంది. కానీ కార్డియాక్ అరెస్ట్ రావటం వల్ల, ఎందుకంటే ఈ జబ్బు రెస్పిరేటరీ మజిల్సే కాకుండా కార్డియాక్ మజిల్స్ని కూడా ఇబ్బంది పెడుతుంది. ఇది అంటే ఆ కార్డియాక్ మజిల్కి సంబంధించిన నర్వు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ మజిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాంతో మన డాక్టర్స్ ఎంతో నిష్ణాతులైన న్యూరాలజిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళ కార్డియాక్ అరెస్ట్ని ఆపలేకపోయారు. 2 సార్లు ఆపగలిగారు, 3వసారి ఆవిడ దురదృష్టవశాత్తు చనిపోయింది. మీరు చెప్పడం నాకు చాలా బాధగా ఉంది. అయితే చాలా కష్టపడ్డాము ఇవన్నీ ఎట్లకైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని. ఇది మన గుంటూరు ఆసుపత్రిలో మొదటిసారిగా జరిగిన గులెన్ బ్యారే సిండ్రోమ్ డెత్. ఇంతవరకు ఎప్పుడు కూడా చక్కగా వాళ్ళు నవ్వుతూ వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చి ఇక్కడ ఇది మనకి గత చాలా సంవత్సరాలుగా కనీసం 10 కేసులు నెల ఉండే ఉంటాయి మనకి ఇక్కడ. వాళ్ళలో ఒక 3-4 వెంటిలేటర్ అవసరం అవుతుంది. వాళ్ళలో ఒక 7-3 వరకు అయితే ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా అవసరం ఉండదు, చిన్నపిల్లల్లో కానీ యంగ్ పేషెంట్స్లో కోమార్బిడ్స్ లేని వాళ్ళకి. కానీ కొంతమందికి ఇమ్యూనోగ్లోబులిన్స్ అవసరం అంతే, వాళ్ళకి చక్కగా తెప్పించి పెడుతున్నాము. ఢిల్లీలో ఈరోజు ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. రెక్టార్ స్కేల్పై 4.0 తీవ్రత నమోదైంది. దౌలా ఖాన్లోని జిల్ పార్కు సమీపంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలియజేశారు. తెల్లవారుజామున 5:36 భూ ప్రకంపనలు సంభవించాయని వెల్లడించారు. భూ ప్రకంపనలు సంభవించిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయభ్రాంతులకి లోనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. జీల్ పార్క్ ప్రాంతంలో ప్రతి 2-3 ఏళ్లకొకసారి స్వల్ప భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, గజియాబాద్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. బహుళ అంతస్తుల్లోని నివాసితులు పరుగులు తీస్తూ బయటకొచ్చారు. భూ ప్రకంపనల దృష్ట్యా ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు చేశారు. భయాందోళనకి గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పరిస్థితుల్ని అధికారులు సునిశ్చితంగా పరిశీలిస్తున్నారని, ప్రశాంతంగా ఉండాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. జీబీఎస్ వ్యాధిపై ప్రజల ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అదేమి అంటువ్యాధి కాదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. జీబీఎస్ వ్యాధితో ప్రకాశం జిల్లా మహిళ మృతి చెందిన ఘటనపై మంత్రి స్పందించారు. ఈ వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్లు వెంటనే తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రజారోగ్య సంరక్షణకి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని సూచించారు. ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఈ రోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది. వైద్యులు అందరినీ, ప్రభుత్వ వైద్యులు కావచ్చు, ప్రైవేట్ వైద్యులు కావచ్చు, ఎవరికైనా కానీ సిండ్రోమ్ లక్షణాలు ఏమన్నా ఉన్నట్లయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు. ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టారు. ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది అంత పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి. వైద్యులు మాత్రం మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, గమనించి ట్రీట్మెంట్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి.
భూమిపైకి రానున్న సునీత విలియమ్స్. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ గతేడాది జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వారం రోజుల పరిశోధనకు వెళ్లారు. అనుకోని పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమికి చేరుకోనున్నారు. సునీత విలియమ్స్ తో పాటు బుల్ వెల్మోర్న్లను తీసుకువచ్చే ప్రణాళికల్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కి చెందిన రాకెట్ ద్వారా ఇరువురు వ్యోమగాముల్ని తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని సునీత విలియమ్స్ సైతం ధృవీకరించారు. అంతరిక్షం నుంచి సిఎన్ఎస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు చెప్పారు. దీంతో 8 నెలల ఎదురుచూపులకి ఫుల్ స్టాప్ పడనుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.